శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తల కష్టం, ప్రజల ఆశీర్వాదమే మా బలం. ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారుల సమక్షంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమీక్ష. కార్యకర్తలతో ముఖాముఖి, ప్రజా సమస్యలపై చర్చ. మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 1,50,000 రూపాయలు ఆర్థిక సాయం. కార్యకర్త ఇంటిలోనే రాత్రి బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ లో పనులు సరిగా జరగడం లేదు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కట్టడాలు కట్టి పుష్కర్ ఘాట్ వ్యూ అంతా చెడగొట్టారు. సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 ట్రోఫీ ఆవిష్కరణ. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండడమే తమ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందేలా ప్రజా దర్బార్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని 1వ మరియు 2వ డివిజన్ల పరిధిలో మన వార్డులో మన ఆదిరెడ్డి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించారు. 1వ డివిజన్ సచివాలయం వద్ద నగర టీడీపీ అధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన డివిజన్ ఇన్ఛార్జ్ కడలి రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వం ప్రజలను నిరాశపరిచిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం నియోజకవర్గంలోనే సుమారు 8,000 రైస్ కార్డులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 12వ డివిజన్ లో గత 2 ఏళ్లలో 3.83 కోట్ల విలువైన రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం 4.12 కోట్ల రూపాయల పనులు కొనసాగుతున్నాయని, మొత్తం 2 వార్డుల్లోనే 8 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. తారక రామ్నగర్ ప్రాంతంలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల సుమారు 5,000 మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. అదేవిధంగా పుష్కరాల నాటికి 4.5 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో 1, 2వ డివిజన్లలో కూటమికి భారీ మెజార్టీ రావడానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తల కృషి కారణమన్నారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి కార్యకర్త కూడా ఎమ్మెల్యేతో సమానమని, అధికార యంత్రాంగం వారిని గౌరవించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి నాయకులు తీసుకువచ్చే ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిగణించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమం అనంతరం తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ముఖాముఖి నిర్వహించారు. వివిధ సమస్యలు, పార్టీ బలోపేతం, ప్రజాసేవ అంశాలపై చర్చించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి రాత్రి విందులో పాల్గొని టీడీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను ఇంటిలో రాత్రి బస చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి 1వ, 2వ డివిజన్లలో పర్యటించి పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూటమి నాయకులు దొండపటి సత్యంబాబు, కాశీ నవీన్ కుమార్, అత్తి సత్యనారాయణ, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, బుడ్డిగ రవి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, కొల్లిబుజ్జి, మల్లా వెంకట్రాజు, సలాది ఆనంద్, జామి సత్యనారాయణ, ద్వారా పార్వతీ సుందరి, మాలే విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, భాషాలిమ్రా, అధిక సంఖ్యలో కూటమి కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల్లోకి కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ముందుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అందరినీ కూడా ఆహ్వానించడం, ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నామో అక్కడ ఉన్న నాయకులను ఆహ్వానించడం, అధికారుల యొక్క సమక్షంలో
వారి ప్రాంతంలో గత 2 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వివరించిన పిమ్మట అధికారులకి స్పష్టంగా తెలియచేసేది ఒకటే. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ అధికారం కార్యకర్తల యొక్క కృషి, నాయకుల యొక్క శ్రమ. శాసనసభ్యుని గౌరవిస్తే సరిపోదు. ఈ జెండా మోస్తున్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కానీ కార్యకర్తలను కూడా గౌరవించాలి. ప్రజా సమస్యలు తీసుకొస్తున్నప్పుడు స్పందించాలి. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలి. ఇది అధికారులకి స్పష్టంగా తెలియచేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం స్పష్టత తెలియచేసిన తర్వాత రెండవది కార్యకర్తలతో ముఖాముఖి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు కూర్చోవడం, మేము ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, ఈరోజు ఈ కార్యక్రమం ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులు, అక్కడ మన ఈ 2 సంవత్సరాల్లో నాయకత్వాన్ని గుర్తించి మనం ప్రభుత్వ పరంగా వాళ్ళని గౌరవించిన వారు ఎంతమంది ఉన్నారు, బీజేపీ జనసేన కలయిక మరింత బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేసే కార్యక్రమం రెండవది. కార్యకర్తలతో ముఖాముఖి. మూడవది, ఈ 2 వార్డుల్లోని అనేక మంది కష్టపడ్డారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, కానీ కొన్ని కారణాలు, పరిస్థితుల దృష్ట్యా పెట్టుకున్న మీటింగ్ ప్రాంతం బట్టి ఇక్కడే నగర ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారి ఒక ఇంటిలో రాత్రి బస వేయాలని, ఆయన ఇంట్లో నిద్రించాలని ఇక్కడ ఉన్న నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు నిర్ణయించడం, వాళ్ళు నిర్ణయించిన నిర్ణయాన్ని గౌరవించి కార్యకర్తలతోటి సమావేశం అయిన తర్వాత అందరం కలిపి డిన్నర్ చేసి నేను వాళ్ళ ఇంట్లో నిద్రించి ఉదయాన్నే మళ్ళా 6:30 కల్లా ఈ 2 వార్డుల్లోని శానిటేషన్ ఏ విధంగా ఉంది, నీటి సరఫరా ఏ విధంగా ఉంది, ప్రజలతోటి మళ్ళా చర్చించి 1 గంట సేపు వార్డులో తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉదయం మొదటి రోజు కూడా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకున్న రోజుని ఎంచుకొని శ్రీకారం. మంచి స్పందన. ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు ఇది అర్బన్ ప్రాంతం, అర్బన్ ప్రాంతంలో నిద్రించడం అన్నది ఏనాడు లేదు, మంచి ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. కార్యకర్తలతో కూర్చోవడం అన్నది మరింత మంచి ఆలోచన. ఈ కార్యక్రమాలు ఉన్నా లేకపోయినా కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి వార్డులో కూడా ఏదో ఒక వార్డులో ప్రతి జనంతో మమైపోయి ఉంటూనే ఉన్నారు. లేదా ఆయన ఇంటి దగ్గరైనా సరే 24 గంటల్లో 18 గంటలు అక్కడ అవైలబుల్గా ఉండి ప్రజల యొక్క సమస్యలు అన్నింటినీ పరిష్కారం చేస్తూనే ఉన్నారండి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు 1-2 వార్డుల్లో మౌలిక సదుపాయాలు ఏంటి లోపడి ఉన్నాయి, వాటిని మరలా పూరించడానికి, అట్లాగే ఈ వార్డుల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క అందరినీ కూడా తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే ఆ పరిష్కారం చేయాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వీటిగా ఇన్ఛార్జ్ ఉన్న వీళ్ళందరూ కూడా పెద్ద మెజార్టీతో నెగ్గించారు కనుక ఎప్పుడు వాళ్ళతో మమైకి ఉండాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు ప్రజలతో ఉన్నాను కనుక ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. నచ్చిన ఎమ్మెల్యే ఏం చేసినా ఆనందంగానే ఉంటుంది. జగన్ గారు మర్డర్ చేసినా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారండి మర్డర్, ఏం చేశాడండి మర్డర్, చెల్లిని ఏం గెంటాడండి, తల్లిని ఎలా గెంటాడండి బయటకు అద్భుతం అండి ఎలా నచ్చుతుందో అలాగే మన ఎమ్మెల్యే తీసుకుని మనకు నచ్చుద్ది. కానీ 2 సంవత్సరాల్లో వారు చదివి ఎగ్జామ్ పేపర్ రాశారు, ఇవాళ ఆయన మీ చేతికి ఇచ్చారు, ప్రజల చేతికి. మీరు తెత్తాలి, మార్కులు వేయాలి. డిస్టింక్షన్లో ఆయన పాస్ అయ్యారా, మామూలుగా పాస్ అయ్యారా, లేదంటే ఇంకా మార్కులు తెచ్చుకోవాలని చెప్పవలసింది మీరు. అందుకని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీ దగ్గరికి వారు వచ్చారు. నైట్ అంతా ఇక్కడ ఉంటారు, ఉదయం కూడా శానిటేషన్ చూస్తారు. నిష్పక్షపాతంగా మీ మనసులో ఉన్న అభిప్రాయాలు వారికి చెప్పగలిగితేనే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయినాడు. గుర్తుపెట్టుకోండి, ఏమన్నా అనుకుంటారేమో అనే ఉద్దేశం వద్దు. ఏదైనా సుప్రీం అనేది ప్రజలు. కార్యకర్త ఇంట్లో కలిసి చేయడం అనేది కొత్త కాన్సెప్ట్. ఇదంతా స్టేట్ లో కూడా నెంబర్ 1 ఫస్ట్ మనమే చేస్తున్నాం. అది ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆలోచన విధానానికి ఖచ్చితంగా
మనం ధన్యవాదాలు తెలియజేయాలా. స్టేట్ లో రోల్ మోడల్ గా రేపు మొదటి ప్రోగ్రాం రాబోతుంది. అలాగే ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులు ఆయన ఏదో వెలుతుంది, ఆ వెలుతుని పూడ్చుకోవడానికే ఈ రోజు మన వార్డు మన ఎమ్మెల్యే అన్న కార్యక్రమం పెట్టారు. ఎందుకంటే ఆయన ఏదో ఒకటి చేద్దారన్న తపన, ఆ తపనలో ఏదో మిస్ అవుతున్నాం, ఇంకా జనాల దగ్గరికి వెళ్ళాలి, ఇంకా మన వాళ్ళకి ఏదో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు నేరుగా నాతో చెప్పడానికి. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆ ఏ వార్డుకైనా వెళ్ళినప్పుడు కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులే కలుస్తారు. ఆ నాయకుల్లో కొంతమంది చాలా మంది మమోద పడుతుంటారు. అది వాళ్ళందరూ అడ్డున్నారు ఏదైనా చెప్పడానికి మన సమస్య. అందువల్ల అటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి మీరు అందరూ వచ్చేసి మీరేదో మేము చెప్తున్నాం అని ప్రసంగం వినడానికి కాదు, మీరందరూ ఈరోజు ఏదైనా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు చేయించే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ కు లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ధ్వజమెత్తారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తప్పులను సరిదిద్ది అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని వివరించారు. మద్యం కుంభకోణంలో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయని అన్నారు. లిక్కర్ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగనేనని ఆధారాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. జగన్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, ఫారిన్ పంపి లండన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేనని అన్నారు. రాజధానిపై మావిగన్ అంటూ జగన్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిందని విరుచుకుపడ్డారు. 5 ఏళ్ల పాటు జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన చేశాడని అన్నారు. అమరావతిలో వేల మందిని జగన్ తరిమి కొట్టాడని ఆరోపించారు. దళితుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనలు జగన్ పాలనలోనే జరిగాయని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో జగన్ ఉండేందుకు అర్హత లేదన్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టౌన్ లో ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి, తొలగించాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ లో పనులు సరిగా జరగడం లేదు. కట్టడాలు కట్టి పుష్కర్ ఘాట్ వ్యూ అంతా చెడగొట్టాలని అసహనం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరంలో పలుచోట్ల మురుగునీరు ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొత్తగా నక్కలవాగు ధవళేశ్వరం వద్ద ఎస్టీపీ నిర్మించాల్సి ఉందన్నారు. నగరంలో సమగ్ర డ్రైనేజీ సిస్టమ్ రావాల్సిందని అవసరం ఉందని తెలియజేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, పుష్కరాల కల్లా కాలుష్య రహితంగా గోదావరిని తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, నిమ్మలపూడి రామకృష్ణ, బాబు ఖాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్వితీయమైన ప్రగతితో ముందుకు సాగుతూ ఉంది. సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని అనేక సమస్యల పరిష్కారం కనుగొంటూ ముందుకెళ్తుంది. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన తప్పులను సరిచేసుకుంటూ, వారు చేసిన అవినీతి అక్రమాల మీద ఒకవైపు చర్యలు తీసుకుంటూనే, వారు చేసిన అప్పుల కుప్పలు వాళ్ళ తలకమించిన భారమైన రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ గారి సహకారంతో అనేక కార్యక్రమాలు అమలు చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి నిర్మాణం కానీ, భారీ ఎత్తున వస్తున్న పరిశ్రమలు కానీ, అంతర్జాతీయ సంస్థలు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెడుతున్న విధానంగానే ఇవాళ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరుతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రాత్రికి రాత్రే ఉద్యోగాలు రావు, పెట్టుబడిదారులు రావాలి, సరైన వాతావరణం ఉండాలి. గత ప్రభుత్వ నిర్వాహకులు చేసిన తప్పుల వల్ల పారిపోయిన పరిశ్రమలన్నీ మళ్ళీ తరలి వస్తూ ఉన్నాయి. ఈ ఎన్డీఏ కూటమి మీద నమ్మకంతో వస్తూ ఉన్నాయి. సంక్షేమం ఇవాళ ఏదైతే చెప్పాయో అమలు అవుతున్నాయి. 1-2 స్కీములు ఇంకా అమలు అవ్వబోతున్నాయి. చెప్పిన దానికంటే అనేక స్కీములు అమలైనాయి. ఇవాళ అనేక బలహీన వర్గాలకు సంబంధించింది, మత్స్య కార్మికులకు సంబంధించింది, చేనేతకు సంబంధించింది, నాయి బ్రాహ్మణులు, రజకులు, అలాంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం వెళ్తుంది. ధర్మాన్ని కాపాడటం కోసం ఇటు పూజారులకు కానీ, అటు మౌజులకు కానీ, అటు ఫాస్టర్లకు కానీ ఇచ్చే సంక్షేమం కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1వ తారీఖే జీతాలు ఇచ్చే లక్ష్యంలో మనం నెరవేరుతున్నాం. గత ప్రభుత్వం చేసిన అనేక అప్పులు, పెండింగ్లో ఉన్న అప్పులన్నీ క్లియర్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ 2 ఏళ్ళు మోసం దాగానే వాళ్ళు 5 ఏళ్లలో మీరు ఏం చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ బస్సు పట్టిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకోలేకపోయారు. జల్ జీవన్ మిషన్ లాంటిది బస్సు పట్టించారు. అనేక పథకాలు ఎంఎన్ఆర్జీఎస్ స్కీమ్ అంతా మట్టి కొట్టుకుపోయింది. దోపిడీ మిగిలిపోయింది. మట్టిలో, మైనింగ్లో అన్నింటిలో దోపిడీ చేశారు. దోపిడీ చేసిన పర్యవసానంగా ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ లైన్లో పెట్టుకుంటూ ఉన్నాం. విద్యుత్ శక్తి రంగాన్ని సమూల ప్రక్షాళన చేసుకుంటూ వెళ్తున్నాం. విద్యుత్ శక్తి రేట్లు పెంచకుండా తగ్గించే మార్గం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొనుగోలులో చాలా పొదుపు చేసే విధానం కూడా అమలవుతూ ఉంది. ఇవాళ ప్రతి దాంట్లో పారదర్శకత్వంగా ఏ ప్రభుత్వం ఏ జీవో ఇచ్చినా, ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు తెలిసేలాగా చేస్తూ ఉన్నాం. 2 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. గోబెల్స్ ప్రచారంతో తప్పుడు ప్రచారం చేసి ప్రతిదానికి కూడా వక్ర భాషని చెప్పే నాయకులు ఉన్నారు. 16,970 ఉద్యోగాల పోస్టులు భర్తీ చేస్తే ఇవాళ ఏదో జరిగిపోయిందన్న భ్రమ కల్పించే దానికోసం జరుగుతున్న ప్రయత్నం చూస్తున్నాం. ఒక ఉద్యోగం ఇవ్వాల 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, గొడ్డల పార్టీ పరిపాలనలో కనీసం ఒక ఉద్యోగం ఇవ్వాల. ఇవాళ 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. మరో 5,000 పోస్టులకు నోటిఫికేషన్ చేశాం. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా నోటిఫై చేసుకుంటూ వెళ్తుంది. గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం కూడా, మరలా టీచర్లు మరో 6,000 మంది ఉపాధ్యాయుల నియామకం కూడా చర్యలు తీసుకొని ముందుకు సాగుతున్నాం. మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా సచివాలయం సిబ్బంది నియమించామంటున్నావు. నువ్వు చేసింది ఏంటి? అసలు కనీస క్వాలిఫికేషన్ లేని వాళ్ళంతా నియమించుకున్నావు. నీ పార్టీ వాళ్ళని నియమించుకున్నావు. వాలంటీర్ల పేరుతో నీ కార్యకర్తకు డబ్బులు ఇచ్చుకున్నావు. ప్రజలకు జరిగింది ఏమిటి? జగనన్న కాలనీలతో దగా చేసావు. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సెంటు భూమితో వేల కోట్ల రూపాయలు దోచేశారు భూముల సేకరణ పేరుతో. మరి ఎగ్జాంపుల్ రాజమండ్రి ఎంపీ గారు, గత ఎంపీ గారు ఏదో మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ బూరుగుపూడి భూముల్లో మీ కుంభకోణం ఏదో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెబుతూ ఉన్నాం. కానవరంలో కొన్న భూముల్లో మీ దోపిడీ ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికి పనికిరాని భూములు కొనిపించి, అధిక రేట్లు కొనిపించి ఇవాళ కనీసం ఇళ్ళు కట్టని దౌర్భాగ్య స్థితి. రాజమండ్రి రూరల్ సిటీ నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్ళు కట్టారు మీరు? ఎందుకు టిట్కో ఇళ్ళు పూర్తి చేయలేకపోయారు? టిట్కో ఇళ్ళు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేకపోయారు? టిట్కో ఇళ్ళ మీద అప్పు తెచ్చుకొని పప్పు కట్టు చేశారు. ఆ అప్పుల భారం ఏమో కన్జ్యూమర్ మీద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. దానికి తగిన సమాధానం చెబుతాం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం క్రీడా మైదానంలో జరిగే సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని సంస్థ వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి జేమ్స్ వాట్ కొమ్ము ఆవిష్కరించారు. స్థానిక షెల్టాన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేమ్స్ వాట్ కొమ్ముతో పాటు ప్రముఖ సినీ కమెడియన్ భద్రం, డాక్టర్ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ తోట దుర్గా ప్రసాద్ మాట్లాడారు. గత ఏడాది 14 టీంలతో క్రికెట్ లీగ్ నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ ఏడాది 12 ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు చెందిన 12 టీములు బరిలోకి దిగుతున్నాయని అన్నారు. ప్రతి శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు దుర్గా ప్రసాద్ చాలా కష్టపడ్డారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తామని అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు చాలా నేర్పుతుందని, ఓటమి గెలుపు నుంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చునని అన్నారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్ల చొప్పున నిర్వహించి ఆగస్టులో ఫైనల్ జరిగేలా షెడ్యూల్ వేశామని అన్నారు. తనకు సహకరిస్తున్న జేమ్స్ వాట్ తదితర సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాటర్డే సండేనే జరుగుతాయండి. ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 12 టీంలో కూడా ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు. కాబట్టి మేము సాటర్డే ఈ యొక్క మ్యాచెస్ పెట్టడం జరిగింది. సాటర్డే, సండే, సాటర్డే 2 మ్యాచెస్, సండే 2 మ్యాచెస్ ఉంటాయి. ఈ విధంగా మీకు వర్షం వచ్చినప్పుడు తప్పితే ఇది కంటిన్యూస్గా జరగడానికి ప్లాన్ చేశారు మన ఆర్గనైజర్ ప్రసాద్ గారు. ఎస్పీ గ్రౌండ్స్లో ఈ యొక్క మ్యాచెస్ జరగబోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ విల్ బి లైవ్ స్ట్రీమ్, సో దట్ ప్రజలు వాళ్ళని వీక్షించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం ఆగస్టులో దీని ఫైనల్స్ ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఆగస్టులో కూడా మన భద్రం లాంటి ప్రముఖులు, మరి రాజమండ్రి ఉన్నటువంటి ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అప్పుడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,
బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది సీజన్, ఇలాగ మనకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కేవలం ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ తోట ప్రసాద్ గారు ఇస్తారు. ఉంది బట్ విల్ డిసైడ్. ఎందుకంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి ప్రైజ్ మనీ బాగుంటుంది. చాలా మేము చెప్తామండి, విల్ అనౌన్స్ ఇట్. రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టంగా వస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో మనకి సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయింది అనుకున్నాం, సెల్ ఫోన్ పోయిందంటే సెల్ ఫోన్ దగ్గర రిపేర్కి వెళ్తాం. రిపేర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మనం నమ్మాలి. ఆ సెల్ ఫోన్ మదర్ బోర్డు ఉందంటాడు, మనం ఏం చేస్తాం? మదర్ బోర్డు సెల్ ఫోన్. క్రికెట్ టోర్నమెంట్ కూడా నాకు చెప్పారనమాట, దీనికి ఒక క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసామండి అని చెప్పి. క్రికెట్ అనేది మన అందరూ చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్న ఆటే. ఆటలా చూస్తే ఒక విధంగా ఉంటుంది, దాని దృక్పథం లోపల మనకు చాలా నేర్పుద్ది ఆట. గెలుపోవటములు అంటే గెలిచినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓడిపోయినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓటమి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఆ ఓటమిని గెలుపుగా ఎలా మారుస్తాం అన్నది లోపల. క్రికెట్ గేమ్ అయినా సరే అది జీవితంలో చాలా ఉపయోగపడే గేమ్. అది అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే చాలా నేర్పుతుంది. సో క్రికెట్ అని కాదు, జీవితంలో ఏ గేమ్ అయినా సరే అది మన లైఫ్ గేమ్కి, మన లైఫ్లో ఎలా ఎదగాలి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ గేమ్. ఇలాంటి గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ అందరూ, అన్ని టీమ్స్ కూడా కంగ్రాచులేషన్స్. టోర్నమెంట్ సంబంధించినటువంటి ఫ్రెష్ మీట్ పెట్టడం గేమ్స్ కొమ్ము గారు మరి నన్ను కూడా ఒక అతిథిగా పెట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. అది సార్ చెప్పారు, అన్ని రంగాలలో క్రికెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం అని. మరి దీన్ని ఈ సంస్థ నుండి మరి జేమ్స్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. మరి ఇదే కాదండి, ఎన్నో సేవా సంస్థలు స్థాపించడం, చదువుకుంటున్నటువంటి వారిని వారి సంస్థ ద్వారా చదివించడం. మరి ఈ మధ్య కాలంలో మన హాస్పిటల్ ఓపెన్ చేసిన ఫ్రీ వైద్యం, మరి వారి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి పేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు క్రీడా రంగానికి కూడా వారి యొక్క తోడ్పాటుని ఇస్తున్నట్టు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు మహిళ రాజమహేంద్రవరం అధ్యక్షురాలు శ్రీమతి కోసూరి చండీప్రియ మరియు ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా షెల్టాన్ వరకు సాగింది. అనంతరం ఆదిత్య డిగ్రీ కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ లక్ష్మీ సరోజ ప్రారంభించారు. ఈ శిబిరంలో 56 మంది ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముఖ్య అతిథి కోసూరి చండీప్రియ మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలు సమాజ సేవ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటాయని ప్రశంసించారు. యూత్ రెడ్ క్రాస్ ప్రతినిధులు జిఎన్బిఏ బిఎస్ మహాలక్ష్మి, డాక్టర్ భల్లా శ్రీనివాస్ మరియు ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ ప్రతినిధులు కె సుధాకర్ పట్నాయక్, ఆజాద్ రాజు రక్తదానం చేసిన వాలంటీర్లను అభినందించారు. డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి మాట్లాడుతూ 2002 నుండి తమ వాలంటీర్లు నిరంతరం రక్తదానం చేస్తున్నారని, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం పెంపొందిస్తున్నామని తెలిపారు. అలాగే డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు 72 సార్లు రక్తదానం చేయడం విశేషమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సిహెచ్ లక్ష్మీ సరోజ మాట్లాడుతూ తమ వాలంటీర్లు కేవలం ఒక రోజు మాత్రమే కాకుండా 365 రోజులు సమాజ సేవలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉద్యోగ విషయాల్లోనూ ఆదిత్య విద్యార్థులు ముందుంటారని ఆమె అన్నారు. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ షేక్ నజీరుద్దీన్ మరియు ఇతర సిబ్బంది ఆదిత్య ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది,
ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ బిహెచ్వి రమాదేవి, బి విమల, పోలుకొండ సాయి, ఎంవివి సత్యనారాయణ, గ్రంథాలయ అధికారి సిహెచ్ సుధాకర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి వేగవంతమైన పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మన వార్డులో మన ఆదిరెడ్డి విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచే కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే ప్రతి వీధిలో నడుస్తూ ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకున్నారు. త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు, పారిశుధ్యం సంక్షేమ పథకాల అమలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ స్థలాలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. పర్యటన సందర్భంగా ప్రజలు ప్రస్తావించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల అంశాలపై అక్కడికక్కడే స్పందించి చర్యలు ప్రారంభించగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలే నా బలం, ఎన్నికల సమయంలో మాత్రమే కాదు ప్రతిరోజు ప్రజల మధ్య ఉండటం నా బాధ్యత. సమస్యలు కార్యాలయాలకు వచ్చి చెప్పే పరిస్థితి కాకుండా ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.
అందుకే మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమాన్ని చేపట్టడం, ప్రజలు చెప్పే ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వరకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ప్రజాప్రతినిధి స్వయంగా వార్డులో రాత్రి బస చేసి మరుసటి రోజు ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడాన్ని స్థానికులు అభినందించారు. తమ మధ్య ఉండి సమస్యలను వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి అనే కార్యక్రమం నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. మొదట అధికారులతోటి కూటమి నాయకులు సమావేశం అవ్వడం, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం పైన చర్చించుకోవడం, తదుపరి కార్యకర్తలతో ముఖాముఖి రాత్రి మా కార్యకర్త ఇంట్లో బస వేయడం, ఉదయం 6:30 కల్లా చూస్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ గారు, జనసేన నాయకులు, నాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఏడీసీ గారు, మొత్తం సిబ్బంది అందరూ వచ్చాం. పలు సమస్యలు చూస్తూ వచ్చాం. అవసరమైన చోట్ల రోడ్స్, డ్రైన్స్ కూడా కొద్దిగా చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా హోంవర్క్ చేస్తున్నాం. ఈ వార్డులో కేవలం 2వ వార్డులో 2.5 కోట్లు వెచ్చించినట్లయితే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా ఏ అవసరం కూడా లేకుండా చేసేసే అవసరం ఉంది. అవన్నీ కూడా ఎక్కడికక్కడ కూటమి నాయకులతో చర్చించి అధికారులు అన్ని ఎస్టిమేట్స్ రెడీ చేస్తున్నారు. కానీ ఎమర్జెన్సీగా వర్క్స్ కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. అక్కడ ఒక మేజర్ డ్రైన్ ఉంది 30 లక్షలతోటి, అలాగే ఒక 15 లక్షలతో డ్రైన్ ఉంది. అలాగే వెంకటరామనగర్లో కూడా ఈ 2 వీధులు కూడా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాలికి వదిలేశారు. గాలికే చాలా ఇబ్బందిగా ఉండే, స్విమ్మింగ్ పూల్లో ఉంటే కూటమి వచ్చిన వెంటనే మొదటి 6 నెలల్లోనే వెంకటరామనగర్లోని మొదటి ఫేజ్ 2 రోడ్లు పూర్తి చేస్తాం. కానీ వెనకాల ఫేజ్ మిగిలిపోయింది, కంటిన్యూషన్. ఆ కంటిన్యూషన్ ఈ వీధి వచ్చి 18.5 లక్షలు, ఆ వీధి వచ్చి 14.5 లక్షలు రోడ్డు డ్రైన్స్. అవి కూడా ఇప్పుడు కమిషనర్ గారితో మండే కూర్చొని శాంక్షన్ చేయిస్తాం. నెక్స్ట్ మంత్కి కొద్దిగా బాగా ఎమర్జెన్సీ అయిన ఒక 70-75 లక్షలు అన్నీ కూడా వచ్చే 2-3 నెలల్లో పూర్తి చేసి మిగిలినవి కూడా పుష్కరాల్లో పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియజేస్తూ అక్కడ ఆవుల సమస్య కూడా చెప్పారు. ఆవులు అన్నదాన్ని మేము దైవం కింద భావిస్తాం. అలాగే అది వాళ్ళ వృత్తి చేసుకోవచ్చు. కానీ అది రోడ్ల మీద పెంచుకోవడం వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు సహకరించమని అడిగాం. అలాగే టౌన్ ప్లానింగ్ సమస్య చెప్పారు. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కడికక్కడ సమస్యలు చెప్తున్నారు. ఏఈ గారు కూడా ఉన్నారు. అవన్నీ కూడా రిప్లేస్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం. అలాగే మొన్న చూసాం, ఒక వారం రోజులు ఎండ ఒక తీవ్రత పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం పొడుగునా వాడని ఏసీలన్నీ కూడా వారం రోజులు ఏసీలు ఆన్ చేశారు. ఒకేసారి కన్జంప్షన్ ఏదైతే ఉందో 4 రెట్లు పెరిగిపోయింది. నగరంలోని కన్జంప్షన్ 4 రెట్లు పెరిగింది. పెరిగేసరికి ట్రిప్ అయిపోవడం, సబ్స్టేషన్, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవడం, ఎక్కడికక్కడ ట్రిప్ అవడంతో రాత్రి రేయింబగలు అంతా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వర్కర్స్ పనిచేశారు. చెయ్యలేదనడానికి ఎవరం కూడా సరిపోం. బహుశా ఇళ్లలో ఉన్న వాళ్ళు తెలియపోవచ్చు, కానీ వాళ్ళు రాత్రులు కూడా అలా రోడ్ల మీద తిరిగి ట్రిప్ అయిందంతా కూడా సెట్ చేసుకుని వచ్చేవారు. దీనికి శాశ్వత పరిష్కారం పుష్కరాలకి ఇప్పుడే పెట్టున్నాం. ఈ నగరంలో 5 సబ్స్టేషన్స్, 5 సబ్స్టేషన్స్లో కూడా 3 సబ్స్టేషన్స్లో 2 కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. 2 కూడా కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చేయడం జరిగింది. ఇంకోటి ఎస్కేవిటి కాలేజ్లో అది కూడా పర్మిషన్ అయిపోయింది. ఆ ఈఓ ఒకరు జాప్యం ఉంది. ఇప్పుడు ఏఈఓని కూడా మన ఎర్స్టైల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక ఈఓని వేస్తున్నారు. మండేకి వచ్చేస్తుంది ఆర్డర్. అది అక్కడ తీర్మానం చేస్తే హితకారిని దగ్గర నుంచి అది అయిపోతుంది. ఇంకొక 2 కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అది కూడా వచ్చినట్లయితే ఈ 5 సబ్స్టేషన్స్కు టెండర్ కూడా రెడీగా ఉంది. టెండర్లు కూడా రెడీగా ఉన్నాయి. ఒకసారి టెండర్ ఓపెన్ చేసి 5 సబ్స్టేషన్స్ మనం చేసేసుకున్నట్లయితే మరొక 100 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలు ఈ నగరం యొక్క అవసరాలన్నింటినీ కూడా 5 సబ్స్టేషన్స్ రావడంతో తీర్చగలుగుతాం. భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చేయగలుగుతాం. ఇది కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక సమస్య వచ్చింది అని అంటే అయ్యో అని చెప్పి జాలిపడి వెళ్ళిపోయే మనస్తత్వం కూటమి ప్రభుత్వం కాదు, నాదైతే మరి ముఖ్యంగా కాదు. దానికి పరిష్కారం ఏంటన్నది ఆలోచిస్తూనే ఉన్నాం. దానికి పరిష్కారం ఇది. మీ ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం, మీరు కోరుకున్న ప్రభుత్వం దీనికి పరిష్కారం వెతికింది. దాన్ని అతి దగ్గరలోని పూర్తి చేసి మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా చూసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో షెల్టన్ హోటల్లో శనివారం సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో శనివారం శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక జాతీయ కోఆర్డినేటర్ కేతా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, అమెరికా ప్రతినిధి డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము, సినీ నటుడు డాక్టర్ భద్రం హాజరై శ్రీశ్రీ కళావేదిక విశిష్టత,
సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆలమూరు మండలానికి చెందిన నీటి వినియోగదారుల సంఘం డీసీ చైర్మన్ మెర్ల గోపాలస్వామిను సేవాభూషణ్ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గరపాటి శ్రీనివాస్ చౌదరి పాల్గొనగా ప్రత్యేక ఆహ్వానితులుగా చెల్లుబోయిన శ్రీనివాసరావు, దండుబోయిన వీరవెంకట సత్యనారాయణ తదితర ప్రముఖులు హాజరయ్యారు. సభలో పాల్గొన్న అతిథులు సేవా కార్యక్రమాల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రాచీన కాలము నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మన కళలను గత 20 సంవత్సరాల నుండి మన కనుమరుగైపోతున్నాయండి. అవి తోలుబొమ్మలాట్లని, ఈ వాయిద్యాలు, లేకపోతే ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి డప్పు వాయిద్యాలు, ఈ కళారంగాలన్నీ కూడా దూరం అవుతున్న సమయంలో శ్రీ శ్రీ కళావేదిక అనేది స్థాపించి కత్తిమండ ప్రతాప్ గారు చైర్మన్. ఈ కవులు, కళాకారులు ఎవరైతే ఉన్నారో మారుమూల ప్రపంచం ప్రదేశంలో, అలాగే వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు సంబంధించినటువంటి వారందరినీ కూడా తీసుకుని వచ్చి ఒక తాటి మీద తీసుకుని వచ్చి శ్రీ శ్రీ కళావేదిక వారి ద్వారా వారికి సన్మానం చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి ఇవన్నీ చేసి ప్రముఖ రాజకీయ నాయకుల చేతుల మీదుగా మనం సన్మానించి పంపించడం జరిగిందండి. మన 6, 7 తారీఖుల్లో సుమారు 4200 మంది వచ్చారండి. మరి ఆ వేదికకు వాళ్ళు ఉండడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఉండడానికి వసతి కల్పించినటువంటి కిమ్స్ హాస్పిటల్ అధినేత, గ్లోబల్ యూనివర్సిటీ అధినేత మన చైతన్య రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అధికారులకు 6వ తారీఖు ఉదయం నుండి 7వ తారీఖు రాత్రి 10 గంటల వరకు టిఫిన్లు, టీలు, బ్రేక్ఫాస్ట్, భోజనం శ్రీ శ్రీ కళావేదిక వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. తీసుకురావాలి అనే సంకల్పంతో స్థాపించినటువంటి ఇది ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాత గాయించి ఎంతో దూరం వెళ్ళిందని మనం వచ్చిన వాళ్ళందరూ ప్రతిరోజు పేపర్లోనే ఏదో ఒక ఐటమ్ దీనికోసం అందరూ అభినందించారండి. అంటే తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి వారు కూడా వాళ్ళ మనవాళ్ళు వచ్చి మా తాళపత్ర గ్రంథాలు ఇవి అని చెప్పి, అలాగే ఎర్రప్రగడ కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా రావడం జరిగింది. సంస్థని స్థాపించినటువంటి చైర్మన్ గారు ప్రతాప్ గారికి వాళ్ళకి టీంకి నా హృదయపూర్వక అభినందనలు. ఎందుకంటే ఇది ఎంత పెద్ద సంస్థకి ఏంటంటే సుమారు 10-15 వేల మంది మెంబర్స్. దీనికి ISO 9000 ISO సర్టిఫికేషన్ రావడం అనేది చాలా అరుదైనటువంటిది. అంటే ఆ సంస్థ యొక్క ప్రణాళిక, ఆ సంస్థ యొక్క ఆ సిస్టమ్ను ISO గుర్తించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటారు ISO అంటే. అంటే ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసినటువంటి సంస్థలకే ISO అనేది ఇస్తారు. ఇది ఫస్ట్ టైం వింటున్నాను, ఒక NGOకి ISO రావడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. దానికి మరి ఆయన ఒక చైర్మన్ గా ఉంటూ అటువంటి అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నేను ఎందుకంటే అమెరికాలో తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ ఒక సంస్థ, అంటే ఫస్ట్ తెలుగు ఆర్గనైజేషన్ అన్నది అమెరికాలో చేసింది ఏంటంటే తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్, దాన్ని TLC అంటారు. దానికి నేను ట్రెజరర్గా ఉన్నాను, సెక్రటరీగా ఉన్నాను. 2011లో చైర్మన్గా ఉండటం జరిగింది. అప్పుడే మేము 40 years యానివర్సరీ చేసాం. అమెరికాలో మొట్టమొదటిగా తెలుగు అసోసియేషన్ 40 years యానివర్సరీ చేసింది 2011. దాని తర్వాత తానా ఆట చేయడం జరిగింది. అంటే దీంట్లోంచి పుట్టిన తానా ఆట అనే ఆర్గనైజేషన్. దానికి నేను 2011 అంటే దగ్గర నేను దాంట్లో 8 years నేను వివిధమైనటువంటి పోర్ట్ఫోలియోలో ఉండటం జరిగింది. ప్రమోట్ చేయడంలో నా వంతు పాత్ర నేను చేయడం జరుగుతూనే ఉంది. నేను అమెరికా వెళ్ళిన ఒక 20 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూస్గా మన కళాకారులు తీసుకురావడం, మనం చాలామంది కళాకారులు తీసుకురావడం జరిగిందండి. మనం ఎంతమంది కళాకారులు తీసుకొచ్చామంటే ఒక అతను, అతని పేరు రాజు అనే సింగర్, లక్ష్మీ అనే సాంగ్ పాడాడు. లక్ష్మీ అనే సినిమా సాంగ్ పాడాడు. అతనితో అమెరికాకి రాలేదన్న. అతను సాంగ్ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆ యొక్క హిట్ సాంగ్ పాడింది నేనే సార్ అని చెప్పినప్పుడు అతను 2017లో నేను అమెరికా తీసుకురావడం జరిగింది. అలా చాలా మంది కళాకారులు మనం తీసుకురావటం ఏముందంటే మనం వేసాలు ఇవ్వటం, స్పాన్సర్ చేయటం, ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఒక్కసారి అమెరికాకి వచ్చారంటే
ఏ కళాకారుడికైనా ఆ యొక్క వేరు ఉంటుంది, ఆ లాంచింగ్ వేరు ఉంటుంది. తర్వాత తాన పిలుస్తుంది, ఆడ పిలుస్తుంది. ఇప్పుడు చాలా తెలుగు అసోసియేషన్స్ ఎక్కువైనాయి కదండి. అయితే శ్రీశ్రీ కళావేదిక అనే ఒక సంస్థని నన్ను అమెరికాలో ప్రమోట్ చేయడం అనే ఒక బాధ్యత నాకు ఇచ్చారు. అది కంపల్సరిగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని మీకు సభముఖంగా చెప్తున్నానండి. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఇది మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాకు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జాతీయ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా టీం మొత్తం 11,000 మంది సభ్యులతో పనిచేస్తుంది. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు సంస్కృతిని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా ISO గుర్తింపు పొందినటువంటి సంస్థగా ఈ సాహిత్య సంస్థలో పేరొందింది. మేము ప్రతి నెల ప్రతి జిల్లాలో ఆంధ్ర, తెలంగాణ, మైసూర్, ఇతర ప్రాంతాల్లో ఒక్కొక్క వేదికని, ఒక్కొక్క జిల్లాని ప్రాతిపదికన చేసుకుని జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు నిర్వహిస్తూ ఉంటుంటాము. ఈ నేపథ్యంలో కువైట్ దేశంలోను, దుబాయ్ దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దశలో మొన్ననే చైతన్య సారస్వత పరిషత్ మరియు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయినటువంటి అంతర్వేదిలో మొట్టమొదటి ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. రెండవసారి తాడేపల్లిగూడెంలో 2 సార్లు ప్రపంచ స్థాయిలో సభలు నిర్వహించడం జరిగింది. 4వసారి మహతి ఆడిటోరియం తిరుపతిలో ప్రత్యేకమైనటువంటి 48 గంటల పాటు నాన్ స్టాప్ గా వరల్డ్ రికార్డు సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో నాన్ స్టాప్ గా 1 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా అందరు కవులు, కళాకారులతో ప్రత్యేకమైన మహాసభలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఏలూరులో ప్రపంచ స్థాయిలో మహాసభలు, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాలలో నిర్వహించి 7వ ప్రపంచ మహాసభలు రాజమండ్రిలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కార్యవర్గ విస్తరణలో భాగంగా అమెరికా దేశ ప్రతినిధిగా మా జేమ్స్ కొమ్ము గారిని మేము నియమించడం జరిగింది. అదే విధంగా జాతీయ కోఆర్డినేటర్ గా మా కేతా శ్రీనివాస్ గారిని కూడా ఈ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. వారికి నియామక పత్రాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నుంచి మన రాజమండ్రి వాసి మా ఎంతో ఇష్టమైన వ్యక్తి అయిన జేమ్స్ గారిని యుఎస్ఏకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందుకు శ్రీశ్రీ కళావేదికకి థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ దీంట్లో చాలా కళలు ఉన్నాయి, ప్రాచీనమైన కళలు ఉన్నాయి, చాలా మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి సన్మానించడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. దీంట్లో 11,000 మంది మెంబర్స్ ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే ఈ కళాకారులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళకి గడవక, మంత్లీ దీని మీద గడవక డిఫరెంట్ జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం. సో జరిగితే మనం ఎవరినో హైదరాబాద్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో కళాకారులను పిలిపించి వాళ్ళ చేత ప్రోగ్రామ్ చేయించే బదులు మన లోకల్ గా ఉన్న ఈ కళాకారులను మనం ఎంకరేజ్ చేయగలిగితే, అంటే ఒకసారి ఊహించండి ఎంతమంది ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి ప్రోగ్రామ్ కి బర్త్డే అవ్వచ్చు, ఏం ఫంక్షన్ అయినా సరే మనకు తెలిసిన ఈ కళాకారులు ఎవరు ప్రాచీన కళాకారులు ఏవైతే కళలు ఉన్నాయో వాళ్ళని కనుక మనం దీంట్లో పార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా దాని మీదే సర్వైవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కళ్ళన్నీ కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే తాతలు ముత్తాతలు వేలు చేసినా డబ్బులు రాకపోతే ఎవరు చేస్తారని ఇదంతా చేయరు కదా. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తల కష్టం, ప్రజల ఆశీర్వాదమే మా బలం. ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారుల సమక్షంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సమీక్ష. కార్యకర్తలతో ముఖాముఖి, ప్రజా సమస్యలపై చర్చ. మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి 1,50,000 రూపాయలు ఆర్థిక సాయం. కార్యకర్త ఇంటిలోనే రాత్రి బస చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ లో పనులు సరిగా జరగడం లేదు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి
కట్టడాలు కట్టి పుష్కర్ ఘాట్ వ్యూ అంతా చెడగొట్టారు. సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 ట్రోఫీ ఆవిష్కరణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.